శ్రీ 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 దత్తగిరి మహారాజ్ ఆశ్రమం తరపు నుండి ఒక రామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆమంత్రణ పంపించినట్లయితే చాలా శుభ కార్యక్రమము. అటువంటిది ఈ ఆశ్రమం లోపల స్వామీజీ 12 సంవత్సరాలు అనుష్ఠానం చేసి వారి జీవ సమాధి తీసుకున్నట్లాంటిది. కుల మతాలకు అతీతంగా రాముడు ఎట్లయితే ఏ రకంగా అయితే ఆయన పాటించుండో ఆ రకంగా ఆశ్రమం లోపలవి కుల మతాలకు అతీతంగా వారు విద్యాబోధన కానీ వైదిక పాఠశాల కానీ అందరి భక్తులకు అందరికీ ఇదంతా చేసిన పుణ్యమేమో ఈ రోజునాడు అక్కడ ఆమంత్రణ వచ్చేది మన అదృష్టం. ఇది అందరిది ఈ భాగంతో మన ట్రస్ట్ది మన ఆశ్రమం అదృష్టం. ఈ కార్యక్రమం పంపించినటువంటి వాళ్ళకందరికీ ఆ రాముని యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఈ రోజున శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దీపూర్ గ్రామం నందు యొక్క ట్రస్ట్ సభ్యుల ద్వారా ఒక పత్రిక ఇవ్వడం జరిగింది. 22వ తారీఖు శ్రీరామ జన్మభూమి అయినటువంటి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి పుణ్యక్షేత్రంలో 22వ తారీఖు బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. ఆ ప్రాణ ప్రతిష్టాపనకు దత్తగిరి పీఠానికి ఆహ్వానం రావడం జరిగింది. అది మా అల్లాడి వీరేశం గారు ట్రస్ట్ సభ్యులు, వాళ్ళు ఎప్పుడు చెప్పారు. నెక్స్ట్ అవధూతగిరి మహారాజు గారు ఈ యొక్క ఆశ్రమ పీఠాధిపతులు. ఈ పీఠం నుంచి అక్కడ మనము వెళ్ళడం అనేటటువంటిది నిజానికి కూడాను ఇది పూర్వజన్మ సుకృతం. రామో విగ్రహాన్ ధర్మ అంటారు. రాముడు అంటేనే ధర్మము, ధర్ముడు అంటేనే రాముడు అనేటటువంటిది మన రామాయణం బోధిస్తుంది. అంతేకాకుండా జననీ జన్మ భూమిశ్చ అనేటటువంటి ఆర్యోక్తి అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంటే జన్మభూమిపైన కానీ ప్రజలపైన కానీ అందరిపైన సమభావన చూసినటువంటి రామరాజ్యం అనేటటువంటిది ఒకటి ఉంది. అలాంటి మన భారతదేశంలో హృదయం లాంటి అయోధ్య, అయోధ్య అంటేనే విజయం అని అర్థం. అలాంటి అయోధ్యపురానికి ఈ ఆశ్రమం ట్రస్ట్ నుంచి వెళ్ళడం అనేటటువంటిది చాలా గౌరవకరమైన విషయం. ఈ అందరికీ వచ్చి ఉండవచ్చు. అందులో మనకు కూడాను పీఠాధిపతుల్లో మనకు కూడా రావడం అనేటటువంటిది మనకు చాలా గర్వకారమైన విషయం. అలాంటి 22వ తారీఖు అక్కడ కార్యక్రమం ఉంది. రేపు వెళ్ళబోతున్నాం. ఇది 22వ తారీఖు ఏదైతుందో ఆ 22వ తారీఖున రాముడు ఎక్కడైతే జన్మించాడో జన్మించినటువంటి సమయానికి భారతదేశం నిండా కూడాను మినిమం ఒక 5 జ్యోతులు వెలిగించాలి. ప్రతి ఇంట్లో ఒక 5 జ్యోతులు వెలిగించాలనేటటువంటి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు సూచించారు. అది మనమందరం కూడాను ఆచరించి ఈ యొక్క రాముడు జన్మించినటువంటిది ప్రతిష్టాపన చేసినటువంటి రోజులో అందరము దీపాలు వెలిగించి మనం ఆ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకొని కృతార్థకాలు తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి.